శ్రీనివాస్ యాదవ్ గారు ఎటువంటి వైఖరిని అవలంబిస్తుంది ఈ బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలకి సమస్య వచ్చినప్పుడు ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఇది ప్రతిపక్షమా కాదా కాంగ్రెస్కి అనే ఆ ప్రశ్న కీలకంగా తలెత్తుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది కలిగిన టైంలో రక్షణ కవచంలాగా బీజేపీ నేతలంతా వచ్చి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంత జరుగుతుంటే మరి క్వశ్చన్ చేయాలి కదా. క్వశ్చన్ చేయకుండా ఉన్న సిచ్యువేషన్. ఇట్ ఈస్ క్లియర్ కట్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఒకే ట్రాక్లో వెళ్తున్నాయి తెలంగాణలోనే భావించాలా? ఇద్దరు కామన్ ఎజెండా ఏంటంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎక్కడ ప్రాంతీయ పార్టీ పుట్టినా ఏ ప్రాంతీయ పార్టీ ఆ ప్రాంతీయ పార్టీ చంపేటే లక్ష్యం. బాధ్యత రహితంగా వాళ్ళకి అధికారమే లక్ష్యంగా పనిచేస్తారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు తెలంగాణ ప్రజల పార్టీ కానీ తెలంగాణ ప్రజల పక్షాన కానీ మాట్లాడినట్టు మీకు మొత్తం చరిత్ర చూసుకున్నా వాళ్ళకి ఏడా కనిపించదు. వాళ్ళకి అధికారం ఎట్లా రావాలనేది ఒక లెక్క. కాబట్టి ఇంకొక పార్టీని ఖతం చేయాలనే ఆలోచన చేస్తారు తప్ప ప్రజలకు ఒక కాంక్రీట్ నిర్ణయం ఇవ్వాలి. ప్రజలు కష్టాలలో ఉన్నారు, ఆ ప్రజలను బయటికి తీసుకురావాలి, మన ఇబ్బందులలో ఉన్నారని ఇప్పటివరకు బండి సంజయ్ మాట్లాడే బండి సంజయ్ స్టేట్మెంట్ ఏంటంటే కాంగ్రెస్ ఏమో పాకిస్తాన్ అట, వాళ్ళేమో భారత్ అట. దట్ ఈస్ ద నాన్సెన్స్. ద సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎమోషనల్ ఏమైపోవాలి? ఎమోషనల్ అయిపోయి వాళ్ళ సెంట్రలైజ్ కావాలి, అలర్ట్ కావాలి, విడిపోవాలి, ప్రజలు కొట్లాడాలి, అందులో ఓట్లు వీళ్ళు సంపాదించుకోవాలి. ఇది తప్ప వీళ్ళకు ఒక ప్రొడక్షన్ మీద కానీ ఒక నిర్మాత్మకమైన నిర్ణయాల మీద కానీ ఉత్పత్తుల మీద కానీ అభివృద్ధి మీద కానీ ఒక్క స్టేట్మెంట్ ఏమని చూపెట్టండి. తెలంగాణ అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక చేద్దాము, తెలంగాణ కోచ్ ఫ్యాక్టరీ కోసం మేము 10 రూపాయలు తీసుకొస్తాము, లేదంటే మేము బయ్యారం ఉక్కు కోసం ఒక 20 రూపాయలు పట్టుకొస్తాము అని ఒక్క స్టేట్మెంట్ చూడండి. ఒక్క స్టేట్మెంట్ ఉండదు. ఈయన కనుగుడ్ల పీకుతా, పేగులు తీస్తా, మెడలేసుకుంటా అని ఒక ముఖ్యమంత్రి అంటాడు. ఈరోజు బండి సంజయ్ అనే మంత్రి ఏమో ఈరోజు పాకిస్తాన్ ఏమో కాంగ్రెస్, మేమేమో భారత్. మరి ఎటువైపు తీసుకువెళ్తున్నారు పాలిటిక్స్? అంటే రెండు వర్గాల మధ్య, రెండు మతాల మధ్య, కులాల మధ్య ఘర్షణ లేపి ఆ ఘర్షణల నుంచి రాజకీయాలు చేయాలనే ప్రయత్నమే ఈ రెండు పార్టీల లక్ష్యం. కానీ బీఆర్ఎస్ పార్టీ అది కాదు. బీఆర్ఎస్ పార్టీ ఇదే తెలంగాణ అస్తిత్వం. ఈరోజు అందుగురించే కదా తెలంగాణ కోసం పుట్టింది, తెలంగాణ తెచ్చింది, తెలంగాణను ఈ దేశంలో నెంబర్ 1 చేసింది జస్ట్ 10 ఏళ్ళల్లో. కాబట్టి నేనేమంటున్నా, వీళ్లకు రాజకీయాలే కావాలి తప్ప వీళ్లకు ప్రజల యోగక్షేమాలు అవసరం లేదు.